తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే. నమస్తే అమ్మ, చంద్రగ్రహణం రాబోతోంది మార్చి 3వ తారీఖున. మరి మనం చాలా వరకు వింటూ ఉంటాం రకరకాల దోషాల గురించి, పితృదోషాలు, పితృశాపాలు అని, స్త్రీ శాపాలు అని, ఇలా రకరకాలుగా వింటాం. కానీ మాతృదోషం కూడా ఉంటుంది. ఆ దోషానికి సంబంధించి ఈ రాబోతున్న చంద్రగ్రహణం రోజు కనుక మనం పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం ఉంటుంది అని అంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు నిజము, అసలు మాతృదోషం ఏ రకంగా వస్తుంది, మరి ఈ రోజు చేయాల్సిన పరిహారం ఏంటి, మరి గ్రహణం అంటే కూడా చాలా నియమాలు కదమ్మా, ఆ నియమాల గురించి కూడా వివరించండి. వా సూపర్. ఏం లేదు నాన్న, గ్రహణము అంటే ఏంది, చంద్రునికి భూమి అడ్డం రావడం, లేదా సూర్యుడికి భూమి అడ్డం. రాహువు కేతువు అన్నారు అప్పటి కాలంలో. రాహువు కేతువు అంటే ఏంటంటే నీడ అని అర్థం, తెలుపు నలుపు అని అర్థం అనమాట. దాన్ని సూచించడానికి రాహుకేతు అని చూపించి మనకు ఒక ప్లేవే మెథడ్లో చెప్పారు. అది రాహు అన్నారు, ఇది కేతు అన్నారు. అందుకే రాహు దోషము కేతు దోషం వస్తుంది, సూర్యుడు అడ్డం వస్తుంది. ఆ రోజు గ్రావిటేషన్ పవర్ భూమికి ఎక్కువగా పెరుగుతుంది. విశ్వ చైతన్యం నుంచి యూవీ కిరణాలు తక్కువ పవర్తో మన దగ్గరికి వస్తాయి. అంటే ఏంది, గ్రావిటేషన్ పవర్ పెరుగుతుంది. ఊర్లలో మేము ఏం చేసేవాళ్ళం తెలుసా, రోకల్ని తీసుకొని నీళ్ళల్లో పెట్టేవాళ్ళం. ప్లేట్లో నీళ్లు పోసి రోకల్ని నిల్చోబెడతాం. ఎందుకమ్మా? నిల్చోబెడితే ఆ గ్రావిటేషన్ పవర్కు రోకలు నిలబడుతుంది ఎక్కడన్నా. ప్లెయిన్గా మంచిగా ఒక ప్లేట్లో నీళ్లు పోసి దాంట్లో నిలబెడతాం. నిలబెడితే గ్రహణం పట్టిందని అర్థం. అంటే సపోర్ట్ లేకుండా అది నిలబడుతుంది. గ్రహణం అయిపోగానే అది పడిపోతుంది. అప్పటిదాకా గ్రహణం ఉన్నట్టు లెక్క. అంటే నీకు సైన్స్ పరంగా ఏమర్థమైంది, భూమి గ్రావిటేషన్ పవర్ బాగుంది కాబట్టి పిన్ లాంటిది, వి షేప్ లాంటిది కూడా నిలబడగలిగే శక్తి ఆ క్షణాల్లో ఉంది అని మనకు అర్థమైంది కదా. అందుకనే సైంటిస్టులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అన్ని పదార్థాలు తినండి మీకేమీ కాదని ఉస్మానియా యూనివర్సిటీలో పదార్థాలన్నీ తిని జన విజ్ఞానిక వేదిక వాళ్ళు అంటున్నారు. అందులో వాళ్ళు సైన్స్ ప్రకారంగా వివరిస్తున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం ఆలోచించినట్టయితే, గ్రావిటేషన్ పవర్ భూమి మీద ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఏం చేస్తారు, గుడుల ముందు ముంజేస్తారు. గుడిలోనే ఎనర్జీ పాయింట్ ఉంది. ఈ ఎనర్జీ పాయింట్ ఇంకా గ్రావిటేషన్ పవర్ పెరిగింది. నువ్వు ఇప్పుడు చీకట్లో ఉన్నావు, సడన్గా 1000 వోల్ట్ల బల్బు వేశారు, ఏంటి అని కళ్ళు పోయే అవకాశం కూడా ఉంటాయి నీకు. 0 వోల్ట్ చీకటిలో ఉండి సడన్గా 1000 వోల్ట్ బల్బు వేసినప్పుడు కళ్ళు తెరిస్తే కళ్ళు పోయే అవకాశం కూడా ఉంటుంది. అంత ఎనర్జీ భూమి మీదకి వస్తుంది. ఈ విశ్వ నియమంలోని విశ్వ రహస్యం. విశ్వాన్ని మీరు ఆ రోజు ఏ కోరికైనా కోరుకోవచ్చో, నెరవేరుతుంది. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. అందులో ఆంతర రహస్యం ఏముందో చెప్తాను నేను. గ్రహణం టైంలో విశ్వం నుంచి వస్తున్న ఎనర్జీ లెవెల్స్ ఏవొస్తాయో బీజాక్షరాన్ని జపించమని గ్రహణం ముందు స్నానం చేస్తారు. స్నానం చేసి పట్టు విడుపు స్నానం చేసి జపించండి అంటారు. గుడులు ఎందుకు మూసారో నేను చెప్పాను. హై వోల్టేజ్ వస్తుంది కాబట్టి, అంత వోల్టేజ్ని తట్టుకునే సామర్థ్యం సామాన్య మనుషులకు లేదు కాబట్టి ముందు బంద్ చేయండి అన్నారు. గ్రహణం అయిపోయిన తర్వాత కూడా ఆ ఎనర్జీ అలాగే ఉంటుంది. మరునాడు కూడా 24 అవర్స్ ఉంటుంది. మళ్ళీ దర్శనానికి వస్తారు. ఈ పబ్లిక్ అంతా అమాయకులు. మళ్ళీ వీళ్ళకి ఏమైనా కాళ్ళు పోయి ఏమైనా ఇబ్బందులు అవుతాయి, నీళ్లు పోసి కడగండి అన్నారు. మనం కూడా ఇల్లును మొత్తం కడుక్కుంటూనే ఉంటాము, కడుగుతూనే ఉంటాం. కడగాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు చెప్తాను. ఆ ఇంట్లో ఉండే పర్సన్స్ హెవీ అంటే ఆధ్యాత్మికంగా మెచ్యూరిటీ పరంగా ఇంత ఎనర్జీ లెవెల్స్ను టాలరేట్ చేయగలిగే కెపాసిటీ ఉంటే కడగాల్సిన అవసరం లేదు. 48 అవర్స్ మనకు ఎనర్జీ లెవెల్స్ మన ఇంట్లో ఉన్నాయి. ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక అవుతుంది. జపం ఒక్క 108 టైమ్స్ చేస్తే 1000 టైమ్స్ చేసిన పుణ్యం వస్తుంది ఆ రోజు. ఎనర్జీ లెవెల్స్ వచ్చి నీవేమనుకుంటే కోరిక తీరగలిగి అంత పవర్ వస్తుంది. పూర్వీకులు మనం ఎందుకు చెప్పారంటే ఇళ్ళు కూడా కడగాలి అన్నారు. మళ్ళీ ఉండేవన్నీ కూడా పాడైపోతాయి. పాడైపోతున్నప్పుడు మనం ఏం చేయమన్నారు, గరిక వెయ్యండి అన్నారు. ఈ విశ్వంలో గరిక వినాయకుడికి పూజ చేయడానికి ఈ గ్రహణ టైంలో వివిధ పదార్థాల మీద వేయడానికి వేశారు. అంటే ఎనర్జీని కూడా స్వీకరించకుండా ఆ గరిక అనేది చాలా పవర్ఫుల్ అనమాట. నెగిటివ్ ఎనర్జీని రాకుండా కాపాడుతుంది. అందుకని గరిక వేయమని. ఆ కాలంలో ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి పాపము అన్నం వండుకునే పదార్థాలన్నింటినీ కూడా పడేయండి అన్నారు. తర్వాత శివరాత్రి నాడు ఉపవాసం చేసి మెడిటేషన్ చేయండి అన్నారు కదా. ఈరోజు కూడా
ముందు ఆహార పదార్థాన్ని తిని అరిగించుకోండి. రాత్రి తినక, ఈ టైంలో తినకండి. హెవీగా వచ్చినప్పుడు మంచిగా మత్తుగా నిద్ర వచ్చి నిద్రపోతాం. అక్కడ నుంచి హెవీ ఎనర్జీ వచ్చినప్పుడు ఇది డైజెషన్ కాదు, కంప్లైంట్స్ వస్తాయి. అందుకని ముందే తినేసి రెడీగా ఉండండి అన్నారు. సైన్సేనా అన్న? సైన్స్ని మనం అర్థం చేసి, ఎప్పుడైతే నువ్వు ఎంటీ స్టమక్లో ఉన్నావో గ్రహణం పట్టింది, అప్పుడు మంచిగా స్నానం చేసావు, ఫ్రెష్ అప్ అయ్యావు. నీ మనసులో ఓం అనుకుంటావో, శివ అనుకుంటావో, రూపం అనుకుంటావో, బీజాక్షరం అనుకుంటావో, కోరికని చెప్పిస్తావో, విశ్వ చైతన్యము నేనే అని నాలంటామనుకుంటుందో వాళ్ళ ఇష్టము. ఏ రూపంలో మీరు ఆ దేవుణ్ణి కొలిస్తే ఆ రూపంలో మనకు వరమిచ్చే ప్రత్యేకమైన అద్భుతమైనటువంటి క్షణాలు. డోంట్ మిస్ ఇట్. మరి ఇప్పుడు మాతృదోషానికి సంబంధించిన పరిహారం ఏంటమ్మా ఈరోజు? మాతృదోషము అంటే ఏంటంటే, మాతృ అంటే ఒక తల్లి, తల్లి అంటే ఒక స్త్రీని కానీ, ఒక తల్లిని కానీ, ఒక అమ్మమ్మను కానీ, ఒక బాసును కానీ, ఒక భార్యను కానీ, ఒక కూతుర్ని కానీ, స్త్రీని ఏ రూపంలోనైనా ఇబ్బంది కలిగిస్తే వాళ్ళకు 7 తరాల వరకు డిఎన్ఏలో లోపాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు శపించారు, మమ్మల్ని ఇట్లా చేశారు కాబట్టి. అంటే వాళ్లకు తల్లి ఉండదు, పుట్టగానే తల్లి చచ్చిపోతుంది. లేదంటే వాళ్ళకి ఏమవుతుందంటే పెళ్ళాం ఉండదు, తర్వాత మెంటల్లీ రిటార్డెడ్ అవుతారు, అంటే మనసు స్థిరంగా ఉండదు. పౌర్ణమి అంటే మనసును మంచిగా ఏకాగ్రతతో, మనసు పున్నమిలాగా వెలిగే రోజు, అంటే మనసు అందరికీ బాగా పనిచేస్తుంది ఆ రోజు. అందుకని పున్నమి వెలుగులలో ఒక గ్లాసులో పాలు తీసుకొని ఆ బాల్కనీలో పెట్టుకొని, చిన్న కిటికీ ఉన్నా పర్వాలేదు, చంద్రకాంతి కిరణాలు పాలలోకి వస్తూ లలితాపారాయణం పెట్టుకొని విని ఆ పాలను ఇంట్లో ఉండే వాళ్ళందరూ తాగితే, డిప్రెషన్లో ఉన్నా, మెడిటేషన్లో కూర్చున్నా, మా మనసు స్థిరత్వంగా ఉండటం లేదనుకునే వాళ్ళైనా, లేదా మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా, మనసు ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు ఆ పాలు తాగితే ఆ దోషం పోతుందో. చిన్న రహస్యం ఇది. అవునమ్మా. ప్రతి పౌర్ణమి నాడు చేయొచ్చు. లలితాపారాయణం పౌర్ణమి వెలుగుల్లో పడుతున్నప్పుడు చదవాలి అంటారు. అంటే ఏంది? మాతృ, లలిత అంటే ఏంది? మనకు తల్లి, ఇటువైపు శివుడు, ఇటువైపు పార్వతి, కాబట్టి అమ్మవారిని మనం అనుగ్రహించినట్టు లెక్క. కాబట్టి మాతృదోషం పోతుంది. ఎందుకంటే చంద్రకాంతితో లలిత చదివావు, చంద్రకాంతిలో ఆ పాలు హ్యాపీగా ఎనర్జీ లెవెల్స్ వచ్చాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ అయిపోయిన తర్వాత నువ్వు భక్తితో కోరిక చెప్పుకున్నావు అంటే, వాటర్ అనేది మనం ఏం చెప్తే అది మెమరీ ఇస్తుంది, మిల్క్ కూడా ఇస్తుంది. ఆ మిల్క్ని నువ్వు తాగినప్పుడు నీ కోరిక తొందరగా ఫలిస్తుంది, మాతృదోషం పోతుంది. అంటే ఏ పౌర్ణమికైనా గ్రహణం టైంలో ఇంకా గ్రావిటేషన్, ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ వస్తాయి కదా, అద్భుతమైనటువంటి రోజు. తర్వాత ప్రెగ్నెన్సీ లేడీస్ ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఓ చిన్న పాయింట్ అందరు చెప్తున్నారు. ఎందుకు అంటే హార్మోనల్స్ చాలా వీక్గా ఉంటాయి. ప్రెగ్నెంట్ బేబీకి వీక్గా ఉంటాయి, తల్లికి కూడా వీక్గా ఉంటాయి. ఎప్పుడని ఇట్లా కట్ చేసినప్పుడు అవయవాల్లో లోపం రావచ్చు, గొళ్ళెం పెట్టినప్పుడు అవయవాల్లో లోపం రావచ్చు, హుక్స్ పెట్టుకున్నప్పుడు అవయవాల్లో లోపం వచ్చి మూతిట్ల వంకర అవుతుంది, కాలిట్ల వంకర అవుతుంది, చెవిట్ల వంకర అతుక్కుపోతుంది అని అంటారనమాట. అంటే స్మాల్ బేబీ కాబట్టి హెవీ. అందుకే చంద్రకాంత్ వచ్చినప్పుడు చూడొద్దమ్మా, మీరు కాస్త లోపల ఉండండి అంటారు. అది రహస్యం. అంతేకాని మంచిగా ఫిల్ పవర్ బాగా ఉన్నోళ్ళు అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు, తినొచ్చు, విశ్వాన్ని చక్కగా విశ్వంతో మాట్లాడుకోవచ్చు ఆ రోజు. ఎంజాయ్ సమయంలో బయట ఉండి విశ్వంతో మనం మాట్లాడి జపం చేసుకోవచ్చు. కొంతమంది బ్రీతింగ్ ని గమనిస్తారు, కొంతమంది ఏమో రూపాన్ని, కొంతమంది ఏమో ఆకారాన్ని. ఎవరు ఏదనుకుంటే చాలా హాయ్ విశ్వమా నువ్వు నేను ఒకటే అనుకోండి, అది కూడా అయిపోతుంది. అంతే. కొద్దిసేపు అందరూ నిర్మలమ్మ గారి సిద్ధాంతంలోకి వచ్చేయాలి. అంతే అమ్మా, వచ్చేసింది, అనుకున్న కోరిక తీరిపోతుంది. 100% గ్యారంటీ నేనే. అంతే అమ్మా, షూర్. ధన్యవాదాలమ్మా. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి